ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. ఎండాకాలం చలివేంద్రం ఎందుకు పెడతారు? మనకి చాలా చోట్ల నగరాల్లో, పల్లెల్లో కూడా మనకి కనిపిస్తుంది. చలివేంద్రం పెట్టాలిట. చలివేంద్రం అనేది చాలామందికి తెలిసి మనుషుల కోసం ఏర్పాటు చేసింది మాత్రమే భ్రమపడుతూ ఉంటారు. అయితే మనకి శాస్త్రం ఏం చెప్తోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అసలు మన సాంప్రదాయంలో మొట్టమొదటి కర్తవ్యంగా ఇంటికి ఏ కాలంలో ఎవరు వచ్చినా ఒక గ్లాసు నీళ్లు అందివ్వడం అనేది మన సాంప్రదాయం. బయట నుంచి రాగానే ఒక గ్లాసు నీళ్లు అందివ్వడం. ఇంట్లో నాన్న కానీ, అమ్మ కానీ, భర్త కానీ, ఇంట్లో ఎవరైనా వస్తే బయట నుంచి రాగానే, పిల్లలు కానీ రాగానే ఒక గ్లాసు నీళ్లు చేతికి అందిస్తాం. నీళ్లు తాగి కాసేపు సేద తీర్చిన తర్వాత వాళ్ళు మిగతా పనులు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఇంటికి ఎవరు ఏ సమయంలో వచ్చినా రాగానే మంచినీళ్ళు కావాలా? చలికాలం, వర్షాకాలం అయితే వాళ్ళకి తాగాలని ఉండకపోవచ్చు, అందుకని మర్యాదకైనా మంచినీళ్ళు ఇవ్వనా అని అడుగుతారు. ఎండాకాలం అయితే అది అడిగే అవసరం కూడా లేదు, వెంటనే చల్లటి నీళ్లు చేతికి అందివ్వాలి. అంతేకాకుండా ఎండాకాలం వచ్చింది అనగానే, ముఖ్యంగా వైశాఖ మాసం వచ్చేసరికి మనకి ఎండ తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళిన వాళ్ళకి ఈ రోజుల్లో అయితే బాటిల్స్ వెంట తీసుకెళ్తున్నారు, కానీ బాటిల్స్ తీసుకెళ్ళినా ఆ నీళ్లు చల్లగా ఉండవు. చల్లని నీరు తాగాలి అని తహతాలాడుతూ ఉంటాం. అందుకని బయట తిరిగే వాళ్ళ కోసం అని చెప్పేసి ఎక్కడంటే అక్కడ మధ్య మధ్యలో బస్ స్టాపుల్లో కానీ, మధ్య మధ్యలో మనకి 4 రోడ్ల కూడళ్లలో కానీ అక్కడ చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. చలివేంద్రాలకి ప్రత్యేకంగా దాతలు మనుషుల్ని కూడా ఏర్పాటు చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ నీళ్లు పోయమని. దేవాలయాల్లోనూ, సత్రాల దగ్గర, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్స్లో జనాలు ఎక్కువగా తిరిగే దగ్గర, స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, ఇలా ప్రత్యేకంగా జనాలు తిరిగే దగ్గరంతా కూడా ఇక్కడ చలివేంద్రం పెట్టాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే మనుషులకే కాదు, ఎండాకాలంట వెడల్పుగా ఉండేటువంటి మట్టి పాత్రల్లో నీళ్లు పోసి బయట పెట్టాలిట. అలా పెట్టినప్పుడు బయట జంతువులు తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని వాటికి కూడా మధ్యలో వెడల్పాటి పాత్రల నిండా నీళ్లు, అంటే కొండ మూతి మామూలుగా మనం గ్లాసు ముంచుకునేలాగా కాకుండా వెడల్పుగా ఉండేటువంటి పాత్రల్లో నీళ్లు పోసి పెట్టాలిట. అంతేకాదు పళ్ళాల్లాంటి వాటిలో నీళ్లు పోసి పక్షుల కోసం బయట పెట్టాలిట. పక్షులు కూడా దాహానికి అలమటిస్తూ ఉంటాయి. అందుకని నీరు అనేటువంటిది ప్రాణాధారమైనటువంటిది, అందుకని సకల ప్రాణులకి కూడా ఆధారమైనటువంటిది. అందుకని జలాన్ని దానం చెయ్యాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఎంత భూత దయ ఇక్కడ మనకి కనపడుతోంది. మానవులే కాదు, పశుపక్షాదుల కోసం కూడా నీళ్లు పెట్టాలి, మొక్కలకి నీళ్లు పొయ్యాలి. మనం పెట్టిన మొక్కలే కాదు, మనం నలుగురం ఒక దగ్గర ఉన్నామనుకోండి, అద్దె ఇళ్ళు కానీ లేదా కూడలి కానీ ఇంకెక్కడైనా ఉన్నామనుకోండి,
ఆ ఇంటి యజమాని అక్కడ లేకపోతే ఆ మొక్కకి నీళ్లు పోసినా కూడా పుణ్యమేట. ఎండాకాలంలో మొక్క చనిపోకుండా కాపాడాలి. అంతేకాదు ప్రత్యేకంగా ఇక్కడ వైశాఖ మాసం వచ్చింది అంటే పొద్దున్న లేవగానే స్నానం చేసి రవి చెట్టుకు నీళ్లు పోయమంటారు. నిజానికి ఆ పెద్ద పెద్ద వృక్షాలకి నీళ్లు పోయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అవి భూగర్భంలో ఉండేటువంటి జలాల్ని వాటి వేళ్ల ద్వారా తీసుకోగలుగుతాయి. అయినప్పటికీ కూడా ఎండాకాలం వచ్చిన తర్వాత అది విష్ణు స్వరూపంగా భావించి దాని మొదట్లో నీళ్లు పోయాలని మనకి శాస్త్రం చెప్తోంది. దేవతా వృక్షాలే కాదు, వృక్షాలన్నిటికీ నీళ్లు పోయాలి, పశుపక్షాదులకి నీళ్లు ఏర్పాటు చేయాలి, చలివేంద్రాలు పెట్టాలి, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి నీళ్లను అందించాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తోంది అంటే ఎవరైనా ఎండాకాలము వాళ్ళ శక్తి మేరకు జలదానం చేయకపోతే చాతక పక్షులై పుడతారుట, బొల్లులై పుడతారుట. అంటే జలదానం చేయకపోతే బొల్లులై పుడతారు. చాతక పక్షి అంటే ఏమిటంటే కోలు వడ్డించే దానిలో అది భూమి మీద ఉండేటువంటి నీళ్లను తాగలేరు. అది నీళ్ల కోసం అర్రులు చాచి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు వర్షపు ధారలు పడతాయో ఆ వర్షపు ధారలు భూమిలోకి పోకుండా మధ్యలోనే ఆ ఆకాశం నుంచి వచ్చేటువంటి వర్షపు ధారల్ని తాగి అది బ్రతుకుతుందనమాట. ఆ విధంగా దాని జీవితం గడుస్తూ ఉంటుంది. అంటే దానికి శాపం, భూమి మీదటువంటి నీళ్లు అది తాగలేదు. అలాంటి దోషాలు వస్తాయిట. అలా కాకుండా చలివేంద్రం పెట్టారనుకోండి, ఎలాంటి ఫలితాలు వస్తాయి? శాస్త్రం మనకి ఏం చెప్తోంది? 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుందట. ఒక అశ్వమేధ యాగం చేస్తేనే ఒక చక్రవర్తి అవుతాడు అని చెప్పేసి విషయం చెప్తారు. అంతేకాదు శ్రీరాముడు పుట్టడం కోసం దానికంటే ముందు దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని చేసేట. ఆ తర్వాత పుత్రకామిష్టి యాగాన్ని చేసిన తర్వాత శ్రీరాముణ్ణి ఆయన కొడుకుగా పొందాడు. అంటే అంతటి విశిష్టమైనటువంటి ఫలితం అశ్వమేధ యాగంలో ఉంటుంది. మరి ఈ రోజుల్లో మనం అశ్వమేధ యాగాలు చేయలేము, కానీ జలదానం చేయటం వలన, ముఖ్యంగా ఎండాకాలంలో జలదానం చేయటం వలన మనకి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అంటే ఏమిటి? ఇంకా పుణ్యం వస్తుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది కదా. పుణ్యాన్ని పక్కన పెట్టండి, ఆధునికులు పుణ్యాలని నమ్మరు, కానీ మనకి జ్యోతిషాస్త్ర రీత్యా కూడా కొన్ని పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. చాలామందికి మనకి చంద్రుడు బాగా లేనప్పుడు జల సంబంధమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. చంద్రుడు తర్వాత శని కలిసి బాగా లేనటువంటి వాళ్ళకి ఆస్మా లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. జలం వల్ల ఏమిటి? శరీరంలో వాపులు రావడం, మొత్తం నీరంతా ఒకే దగ్గర ఉండిపోవడం, దానివల్ల అనేకంగా మనకి ఇబ్బందులు. కిడ్నీకి వాపు వచ్చిందనుకోండి, ప్రాణమే పోతుంది. అదేవిధంగా హృదయంలో నీళ్లు నిండుకున్నాయనుకోండి గుండెలకి, దానివల్ల కూడా ప్రాణాపాయం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో నీళ్లు నిండుకుంటే శ్వాసకి ఇబ్బంది కలుగుతుంది. న్యూమోనియా, తర్వాత ఆస్మా, జలుబులు, సైనటైటిస్, ఇలా రకరకాలుగా చంద్రుడి వలన జల సంబంధమైనటువంటి అనేక వ్యాధులు, కఫ ప్రకృతి వలన వచ్చేటువంటి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికి నివారణగా కేవలం మంత్రాలు చేయటమే కాదు, తప్పనిసరిగా జలదానం చేయాలంటే, జలదానం ఎవరికి అవసరమో వాళ్ళకి జలదానం చేయాలి. ఎప్పుడు అవసరం? మామూలప్పుడు మనం జలదానం చేస్తే ఎవరికి అవసరం లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇస్తే చాలు. వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ బయట, వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎవరు బయట నీళ్ళ కోసం ఆశించరు. ఈ ఎండాకాలంలో మాత్రం పశుపక్షాదుల దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి అందరూ నీటి కోసం తపిస్తూ ఉంటారు. ఎవరు జలం కోసం తపిస్తూ ఉంటారో వాళ్ళకి జలదానం చేయాలి, అలాంటి ఏర్పాటు చేయాలి. అలాంటి ఏర్పాటు చేయటం వలన జలం వలన ఏర్పడేటువంటి దోషాలు, అంటే వాయుతత్వంతోనూ జలతత్వంతోనూ వచ్చేటువంటి అనేక జబ్బుల నుంచి నివారణ లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇది కూడా ఒక పరిహారంగా తీసుకుని ఎవరైనా ఎండాకాలం చలివేంద్రం పెట్టడం, పశుపక్షాదులకి నీళ్లు ఏర్పాటు చేయడం, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదపూర్వకంగా చల్లని నీళ్ళని అందించడం వల్ల అనేక రోగాలు పోగొట్టుకోవచ్చు, అనేక పాపాల నుంచి పరిహారాన్ని పొందవచ్చు, తర్వాత భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. నీటికి రోగాన్ని నివారణ చేసే శక్తి ఉందా? ఈ విషయం ఆధునికులు తెలుసుకోవాలి. నీటికి రోగాన్ని పోగొట్టేటువంటి శక్తి ఉంది అని చెప్పేసి మనకి వేదంలో కనపడుతోంది. నీరు అమృత స్వరూపము, నీరు అమృతము అనేటువంటి విషయాన్ని మనకి వేదం చెప్తోంది. అంతేకాదు నీరు ఎప్పుడు తాగాలో అప్పుడు తాగకపోతే అనేక రోగాలు వస్తాయని చెప్పేసి మనకి వైద్యశాస్త్రం చెప్తోంది. నీరు ప్రతి మనిషికి ప్రాణాధారమైంది కాబట్టి నీటిని మనం ఎప్పుడంటే ఎప్పుడు కాకుండా సమయానుకూలంగా ఆహారం తీసుకున్న తర్వాత, నిద్ర లేవగానే, పడుకునే ముందు, మార్గాయాసం తీర్చుకోవడానికి, తర్వాత మధ్య మధ్యలో కూడా మనం నీళ్ళని తాగుతూ ఉండాలి.
అలా తాగకపోతే ఏమవుతుంది, చాలామందికి నీళ్లు తాగడం కూడా బద్ధకమే. రకరకాలుగా కారాలు, పులుపులు, నూనెలు, నెయ్యిలు, అన్ని రకాల పదార్థాలు తినేస్తారు. కానీ నీళ్లు మాత్రం ఎక్కువగా తాగరు. బద్ధకం. కాసిని తాగి చాలండి అంటూ ఉంటారు. చాలాసేపు నీళ్లు తాగకుండా ఉంటారు. ఘన పదార్థాల్ని మాత్రమే తింటూ ఉంటారు. దీనివల్ల అనేక రోగాలు వస్తాయిట. ఒకటి ఏమిటి, ఎలాంటి రోగాలు వస్తాయి తెలుసుకోవాలి. ఏమిటి అంటే అసలు జీర్ణం కాదు. తిన్నటువంటి ఆహారం నీళ్లు సరిగ్గా పడకపోతే సరిగ్గా అది జీర్ణం కాదు. ఆ తర్వాత మనలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. తర్వాత చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. చాలామంది వస్తుంటారు, చర్మం పొడిబారిపోతూ ఉంటుందండి, ఏం చేయాలో తెలియటం లేదు, చర్మం పగుళ్ళు వస్తోందండి అంటూ ఉంటారు. ముఖ్యంగా పైన వేసేటువంటి లేపనాల కంటే కూడా మనం ఆహారంగా తీసుకునేటువంటివి, ముఖ్యంగా మనకి ప్రాణాధారమైనటువంటివి, కనీస అవసరాలు ఇవి. అందుకని నీటిని తప్పనిసరిగా మధ్యలో తాగుతూనే ఉండాలి. కాసిని నీళ్లను తాగుతూనే ఉండాలి. అలా తాగటం వల్ల చర్మం బాగా కాంతివంతం అవుతుందిట, మృదువుగా తయారవుతుందిట, చర్మ వ్యాధుల నుంచి అది రక్షిస్తుందిట, కళ్ళకి చల్లదనాన్ని చేకూరుస్తుంది. అంతేకాదు హృదయానికి కూడా, మనకి రక్త ప్రసరణకు కూడా అది మేలు చేస్తుంది. అంతేకాదు మనకి జీర్ణకోశ వ్యాధుల్ని రాకుండా నీరు కాపాడుతుంది. మనం ఎప్పుడెప్పుడు తాగాలి అని చెప్పేసి మనకి వైద్యం చెప్తోందో అప్పుడప్పుడు తాగుతూనే ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగకపోవటం వల్ల ఏమవుతుందంటే, మనకి మామూలుగా పిత్తాశయంలో పిత్తరసం అంటూ ఉంటుంది. దాన్ని గాల్ స్టోన్స్గా మారుతుందన్నమాట. అంటే గాల్ బ్లాడర్ అని పిత్తాశయాన్ని మనం అంటాం. దానిలో ఉండేటువంటి పిత్తరసం ఉంటుంది. ఆ డైజెస్టివ్ జ్యూస్ అంతా కూడా మనకి అది వాడేటువంటి అవసరం లేనప్పుడు ఏమవుతుంది, అది రాయిగా మారి ఆ రాయి బయటికి వచ్చేటువంటి అవకాశం లేకుండా ఆ మొత్తం గాల్ బ్లాడర్ని తీసేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కానీ నీళ్లను ఎప్పుడు కూడా తాగుతూ ఉండాలి. మనం ఎంతటి ఆహారం తీసుకున్నామో దానికి 4 గంటల నీళ్లు తాగాలిట. అలా తాగటం వలన మనకి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి వైద్యశాస్త్రం చెప్తోంది. తర్వాత అంతేకాకుండా మనకి హైడ్రోథెరపీ అనేటువంటి థెరపీ కూడా ఉంది. దానికి ఏం చెప్తారంటే, ఉష్ణం వలన అనేక వ్యాధులు వచ్చినప్పుడు, చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఉపశమనం కోసం హైడ్రోథెరపీ ఇస్తూ ఉంటారు. అందుకని మనకి సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే, నదీ స్నానాలు చేయండి, సముద్ర స్నానం చేయండి, ఆ తర్వాత జలాశయాల దగ్గర స్నానం చేయండి, కొన్ని తీర్థాల దగ్గర కొండల నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి, అమృతప్రాయమైనటువంటివి, ఇక్కడ స్నానం చేస్తే రోగాలు పోతాయి అని చెప్తారు. అంటే అనేక ఔషధుల్ని కొట్టుకుని అవి వస్తూ ఉంటాయి కాబట్టి, దానిలో అమృతత్వం ఉంటుంది కాబట్టి అవి తాగటం వల్ల, వాటితో స్నానం చేయటం వల్ల శరీరంలో ఉండేటువంటి జబ్బులు పోవడమే కాదు, మనసుకు ఉల్లాసం ఏర్పడుతుంది, మానసిక శాంతి ఏర్పడుతుంది. అంటే జలానికి ఎంతటి శక్తి ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. వేదంలో మనకి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వేడి నీళ్లను ఏ సందర్భంలో తాగాలి, ఎంత మాత్రంగా తాగాలి, చల్ల నీళ్లను ఏ మాత్రంగా తాగాలి, వర్షపు నీళ్ళని ఎలా పరీక్షించుకుని తాగాలి, అవి తాగటం వలన ఎలాంటి వ్యాధులు పోతాయి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారానికి నీళ్లు ఎన్ని తాగాలి అనేటువంటి విషయాలు కూడా మనకి కనిపిస్తాయి. ఏదేమైనా నీటికి వ్యాధిని పోగొట్టేటువంటి శక్తి, రోగ నివారణ చేసేటువంటి శక్తి ఉంది. తప్పనిసరిగా నీళ్లను తాగాలి. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. దాహం వేసినప్పుడు మనం నీళ్లు తాగుతాం. శాస్త్రం చెప్పినట్టుగా జంతువులకి, పశుపక్షాదులకి నీరు ఇస్తాం. కానీ మన ఇంట్లో ఉండేటువంటి చంటి బిడ్డలు మన నీళ్లు అడగలేరు. మరి వాళ్ళకి ఏం చెయ్యాలి? పిల్లలకి ఏదో పెట్టేస్తాం, తినగానే వాళ్ళకి కాస్త తినిపించేసి నీళ్లు బాటిల్స్తో పట్టేస్తాం. వాళ్ళకి దాహం వేస్తుంటే వాళ్ళు చెప్పలేరు, మనం వాళ్ళకి నీళ్లు పట్టలేము. దానివల్ల కూడా పిల్లలకి జబ్బులు వస్తూ ఉంటాయి, వేడి చేస్తూ ఉంటుంది. అందుకని పిల్లలకి కూడా వాళ్ళు అడిగినా అడగకుండా, మాటలు రాని పిల్లలకి, పసిబిడ్డలకి ఇంట్లో తప్పనిసరిగా ఈ ఎండాకాలం ముఖ్యంగా మధ్యలో నీళ్లు పడుతూ ఉండండి. అదేమీ పెద్ద ఖర్చుతో కూడింది కాదు కదా. కానీ పెద్దవాళ్ళు గుర్తు పెట్టుకొని, పిల్లలు నీళ్లు అడగరు కదా అని గుర్తు పెట్టుకొని వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని కాసిని నీళ్లు తాగటం వాళ్ళకి అలవాటు చేయాలి. అలా అలవాటు చేస్తే పిల్లలకి కూడా వ్యాధులు రాకుండా ఉంటాయి. మొత్తం మీద ఏమిటంటే, ఎండాకాలంలో ప్రతి వాళ్ళు కావలసినంత నీటిని తాగాలి, 10 మందికి నీళ్లు పంచాలి, జలదానం చేయాలి. పశుపక్షాదులకి, తర్వాత మానవులకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళని ఇస్తూ ఉండాలి. పసిపిల్లలకి నీళ్లు అవసరమా లేదా చూస్తూ ఉండాలి. మనం కూడా బద్ధకించకుండా తిన్న ఆహారానికి 4 రెట్లుగా నీళ్ళని తాగుతూ ఉండాలి. అలా చేయటం వల్ల మనకి అనేక రోగాల నుంచి నివారణ పొందవచ్చు అనేటువంటి విషయం మనకి ధర్మశాస్త్రం చెప్తోంది, ఆయుర్వేదం కూడా చెప్తోంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు.
ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ హ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ హ్రీంకార వేద్య కరుణించవయ్య దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ నీ దివ్య తేజం వెలిగిల్చు మదిలో నీ నైజ రూపం చూపించు త్రుటిలో నీ దివ్య తేజం వెలిగిల్చు మదిలో నీ నైజ రూపం చూపించు త్రుటిలో అజ్ఞాన తిమిరాలు హరించు హనుమా ఆత్మానుభూతిని కలిగించు హనుమా దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ గోపురంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.